ఆమె ఎలక్షన్ కన్నా ముందు తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా పెద్ద పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసి మా ఫాదర్కి శత్రువులే ఎవరు అవును జరిగితే రాజకీయంగానే జరిగింది, రాజకీయంగా మమ్మల్ని సప్రెస్ చేయాలనే ఉద్దేశంతో చేశారు, తెలుగుదేశంలో చేశారనే భావనతో మాట్లాడింది ఆమె. కరెక్ట్. ఎవరు బీటెక్ రవిని లేకపోతే ఆదినారాయణ రెడ్డి వైపు చేతులు దూపుతూ ఆమె మాట్లాడింది. మా ఫాదరు అవినాష్ రెడ్డి గెలుపు కోసము, జగన్ని ముఖ్యమంత్రిని చేసే కోసము హీఈ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. అదే కంటిన్యూగా చేస్తూ వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ 6/10/2019 తేదీ నుంచి వర్షన్ మారింది. డేట్తో సహా చెప్తున్నారు. 6/10/2010 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో విజయమ్మ ద్వారా అడిగిస్తే వాళ్ళ నాయన తన తండ్రి గారి చావు మర్డర్ కేసు గురించి ప్రోగ్రెస్ డిస్కస్ చేయాలంటే ఆ రోజు మీటింగ్ పెట్టాడు ఆయన, ఫ్యామిలీ మీటింగ్ టైప్ పెట్టారు. దాంట్లో కదా ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ క్రిమినలిస్ట్ ఉంది, వాళ్ళంతా అనుమానిస్తున్నామంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని అనుమానించడమే. వాళ్ళంతా మన ఫ్యామిలీకి చాలా ఇది. ఎవరైనా మన మీద ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ కట్టం పోయే వాళ్ళు ఎలా చేస్తారు? ముందు కృష్ణారెడ్డి లెటర్ ఎందుకు దాచిపెట్టినాడు, ఆయనకు చెప్పిన మీ భర్త ఏమి, ముందు వీళ్ళని కదా అనుమానించాలా అన్నట్ల ఇండైరెక్ట్గా ఆమె భర్తని కూడా అనుమానించాలి కదా అన్నట్ల కృష్ణారెడ్డి మీద మాట్లాడతాడు. దాని మీద ఆమె కోపంగా బయటకు వచ్చేసి వైరుపక్షంలో చేరి ఇవన్నీ చేస్తా ఉంది. ఆ నుండి వర్షన్ అంతా మారిపోయింది. ఓకే, ఇది కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఎవరు చెప్తే సిబిఐ కావాలని అడిగింది, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ ఆటలు జాగవు కాబట్టి సిబిఐకి అడిగారు. ఆమె 161 స్టేట్మెంట్స్ ఇచ్చారు అప్పుడు. 161 స్టేట్మెంట్ అంటే 161 సిఆర్పిసి స్టేట్మెంట్ ప్రకారమే ఆమె స్టేట్మెంట్ ఉంది. మరి 161 ప్రకారం ఇస్తే మళ్ళీ మార్పు చేయడానికి అవకాశం ఉంటుందా? ఎన్ని మాటలైనా మార్చుకోవచ్చు. ఫస్ట్ చెప్పిందే తర్వాత నువ్వు మార్చుకుంటూ పోతే పెద్ద దానికి వాల్యూ ఉండదు. ఫస్ట్ చెప్పిన దానికి ఏ స్టేట్మెంట్కైనా ఫస్ట్ చెప్పిన దానికే ఉంటుంది. ఆమె ఒకసారి కాదు, మళ్ళా డి నాగరాజ గారు అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డిఎస్పీకి ఇచ్చారు. ఆయన మళ్ళీ రీఎగ్జామ్ చేశారు, చేసినప్పుడు కూడా అదే చెప్పింది. మళ్ళీ అదే రోజు కాదు, 10-15 రోజుల తర్వాత చేశారు, మళ్ళీ అదే చెప్పారు. ముగ్గురు అదే చెప్పారు. ఆ రోజు కూడా వీళ్ళు తలుపు అప్పటికే రిపేర్ చేయించుకున్నారు పోయినవి, అది కూడా చెప్పలేదు ఆయనకి. అన్ని దాచిపెట్టేసి చెప్పుకుంటూ వచ్చేసి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఆ డేట్ తర్వాత 6/10/2019 తర్వాతనే మొత్తం సీన్ అంతా మారిపోయింది. కొత్త ముద్దాయిలు వచ్చారు, రాజకీయంగా వైరుపక్షం క్లచెస్ లేకెళ్ళారు, ఇదంతా చేశారు. అది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ అడ్వకేట్స్ ఉంటే తెలుస్తుంది 161 అంటే ఏం చెప్పారు వాళ్ళు. అందులో సైన్డ్ ఇంక్వెస్ట్లో శవ పంచనామాలు తీసుకునే స్టేట్మెంట్స్కు సిగ్నేచర్ చేస్తారు, సైన్డ్ స్టేట్మెంట్స్. మిగతా 161 అనేది వేరే, ఇంక్వెస్ట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళ సిగ్నేచర్ కూడా తీసుకునేట్టు ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. మిగతా వేదంతా పోలీసు వాళ్ళకి కూడా తెలుసు. 161 అంటే వాళ్ళు ఇష్టం వచ్చినది రాసుకుంటారు. మన రామ్ సింగ్ గారు అదే చేశాడు అన్నింటిలో. కానీ ఈమె స్టేట్మెంటు శవ పంచనామా రోజు చేసిన రోజు ఆమె సిగ్నేచర్ ఉంది, సౌభాగ్యం సిగ్నేచర్ ఉంది, నరేడ్డి రాజశేఖర రెడ్డి సిగ్నేచర్ ఉంది. వాళ్ళు చెప్పిన దానికి ఎలా వెనక్కి వెళ్తారు, ఎలా మార్చుకుంటారు? మార్చుకుంటూ పోతే ఏం వాల్యూ ఉంటుంది? నువ్వు టీవీల్లో లేకపోతే పబ్లిక్ చెప్తే అంటే పామరులని అంటే ఈ చట్టాలు తెలియని వాళ్ళు ఎదురుగా మాట్లాడితే వాళ్ళని వీళ్ళ మీద ఓ రకమైన తారు తల్లి నల్లగా వేయాలనే ఉద్దేశం తప్పిస్తే ఏది కాదండి. రోజుకో మాట మార్చుకుంటూ వచ్చేసి లాస్ట్కు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మను కూడా దాంట్లో ముద్దాయిలు చేయాలని నీ కోరికలు ఉంటే చట్టం ఒప్పుకోవాలి కదా.